శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే కాశీఖండంలో గల పరశురామేశ్వరుడు. ఈ యొక్క లింగం ఎలా వెళ్ళాలి, ఏమిటి దీని విశ్లేషణ, అలాగే దీని వివరణ కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఈ కాశీఖండంలో అనేకమైనటువంటి మనకి పురాతనమైనటువంటి శివలింగాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఈ పరశురామేశ్వర ఆలయం ఎక్కడుంది అంటే అండి, మనం 4వ గేటు దగ్గర నుంచి దర్శనం చేసుకుని వచ్చినట్లయితే మనకి కొంచెం కాలభైరవుడికి వెళ్ళేటువంటి దారిలో అయితే మనకి ఒక పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఎరుపు రంగు గోడలతో అయితే ఉంటుందండి. దానికి కొద్దిగా ఎదరకు వెళ్ళి రైట్ సైడ్ అంటే కుడివైపు ఒక సందు అయితే మనకు కనిపిస్తుందండి. ఆ సందులోంచి కొంచెం బాగా ఎదరికి వెళ్ళినట్లయితే అక్కడ మనకి పరశురామ దేవాలయం అని చెప్పి ఒక హిందీలో అయితే బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క శివలింగం అయితే మనకి దర్శనం అవుతుందండి. ఇది సాక్షాత్తుగా పరశురాముడు ఇక్కడ ఈశ్వరుడు కోసం అంటే విశ్వేశ్వరుడు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ శివలింగాలను అయితే సాక్షాత్తు పరశురాముడు ప్రతిష్ఠించినటువంటిదిగా మనకి ఈ కాశీఖండంలోనే చాలా అద్భుతంగా చెప్పబడింది. అంతేకాకుండా మరి ఈ యొక్క కాశీఖండంలో ఇటువంటి లింగాలు ఎన్నున్నాయి అంటే మనకి లెక్క పెట్టడం కూడా మన వంతు కాదండి. అంత అద్భుతమైనటువంటి గొప్ప శివలింగాలు అయితే ఉన్నాయి. మరి మనం కాశీ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడగలవా అంటే ఎన్నాళ్ళున్నా సరే మనం అన్నీ చూడడం అయితే మన వల్ల కాదండి. కానీ ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి శివలింగాలు అయితే ఉన్నాయి. అవి కనీసం మానవ జీవితంలో ఒక్కసారైనా దర్శనం చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవారైతే తప్పకుండా మనకి ఈ యొక్క శివలింగాలు అయితే మనకి తప్పకుండా దర్శనాలు అవుతాయండి. ఇందులో ప్రధానంగా ఈ పరశురామాలయానికి మనం వెళ్ళినట్లయితే మనకు ఉదయం అయితే దర్శనం అయితే చక్కగా అవుతుంది. మరి 10:30-11 గంటల సమయంలో అయితే ఇది తెరిచి ఉంటుంది. 11:30 తర్వాత అయితే మూసేసి ఉంటుందండి ఈ ఆలయం. అలాగే మళ్ళీ సాయంత్రం వేళలో అయితే సుమారుగా 5 to 6, 6:30 దాకా అయితే తీసుంటుంది. ఇది కూడా చాలా గొప్ప లింగంగా చెప్పబడుతోంది కాశీఖండంలో. ఎవరైనా వీలున్నారైతే అంటే అటువైపు వెళ్తారు చూసారా, అంటే కాలభైరవుడి దర్శనానికి అది చాలామంది ఈ మధ్యకాలంలో అయితే నడిచి వెళ్ళడం అది జరుగుతోంది. ఆ నడిచి వెళ్ళవలసి వస్తే కనుకను ఇటువంటి లింగాలు అక్కడ ఆ ప్రాంతంలో అయితే చాలా ఉన్నాయండి. మనం ముందుగా అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మన ఛానల్లో అయితే నేను చాలా లింగాలు అయితే పెట్టడం జరుగుతోంది కాశీఖండం మీద. ఈ పరశురామేశ్వరుని కూడా అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఇంకా దగ్గరలో కూడా అనేకమైనటువంటి శివలింగాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మణికర్ణికా ఘాట్ దగ్గర మనం చూసినట్లయితే ముఖ్యంగా చాలా గొప్ప లింగాలు అయితే మనకి దర్శనం అవుతాయండి. అంటే మణికర్ణిక దగ్గర నుంచి మనం ఘాట్లో వచ్చినట్లయితే ఇలా కూడా వచ్చేయచ్చండి. అంటే మణికర్ణిక మనం స్నానం చేసి ఒకవేళ నడిచి రావాలి అంటే ఆ రోడ్డుకు వచ్చేటువంటి దారి ఎక్కడికి వస్తుంది అంటే మనకి 4వ నెంబర్ ఘాట్కి అయితే వస్తుంది. ఆ ఘాట్లోంచి కనుక వచ్చినట్లయితే మనకి పోలీస్ స్టేషన్ అనేది కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితేనే మనకి మరి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆ పోలీస్ స్టేషన్ కనిపించిందో దాని ఎదురుకుండా ఉన్నటువంటి వీధులు అంటే అక్కడ టీవీలు ఇవి అవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఆ షాపులు అయితే మనకి మీకు గుర్తుండడం కోసం అయితే నేను చెప్తున్నాను. ఆ పక్క సందులోంచి వెళ్ళినట్లయితే పరశురామ దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు ఈ లింగాన్ని అయితే దర్శనం చేయిస్తున్నాను. స్వామిని మనసా వాచాకర్మణ అందరూ కూడా తప్పకుండా దర్శించగలరు. మరి ఈ లింగాన్ని అయితే ఇప్పుడు నేను మీ అందరికీ కూడా దర్శనం చేయిస్తున్నాను, చూసి తరించగలరు. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది ఈ విధంగా ఉంటుంది. పరశురామ దేవాలయం. మనకి ఈ గుడి తెరిచలేకపోతే ఆ కటకటాల్లోంచి చూసినట్లయినా మరి ఆ స్వామివారు అయితే మనకి దర్శనం అవుతుందండి. కానీ ఈ లింగం చాలా గొప్పది. అంటే ఇక్కడికి అందరూ వెళ్ళి చక్కగా స్పర్శ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏ మారేడు పత్రో లేకపోతే మరి ఆవు పాలు ఇలాంటివి దొరికితే పట్టుకెళ్ళచ్చు. లేకపోతే కనుక వెళ్ళేటప్పుడు మారేడు పత్రి అయితే ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళండి. ఎందువల్ల అంటే
ఇటువంటి ఋషులు ప్రతిష్ఠ చేసినటువంటి గొప్ప లింగాలు మనం దర్శనం చేయాలి అంటే ఎన్నో జన్మల్లో ఉండేటువంటి సుకృతం ఉంటేనే ఇటువంటి లింగాలనే మనం దర్శనం చేసుకోగలుగుతామండి. అందువల్ల మనం వెళ్ళేటప్పుడు ఒక్క మారేడు దళమైనా కనీసం స్వామికి సమర్పించుకున్నట్లయితే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అది కూడా పోతుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క కాశీలో మనం అడుగు పెట్టాలంటే విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం, కాలభైరవుడి అనుగ్రహం ఉండాలి. మరి ఇటువంటి గొప్ప లింగాలు చూడాలి అంటే మరి మన వంశంలో చేసినటువంటి పెద్దలందరూ చేసినటువంటి పుణ్యం ఉంటే ఇటువంటి లింగాలని కూడా దర్శనం చేసుకోగలం. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం.